నమస్తే దోస్తులు, ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర ఎలా చేయాలో వీడియోలో ముందుగా 1/2 kg బియ్యం తీసుకొని బాగా కడిగి తీసుకోవాలి. బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి దాంట్లో వాటర్ పోసుకొని ఉడికించాలి. కావలసిన పదార్థాలు: 1/2 బౌల్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, 4 to 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. బియ్యాన్ని చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 గ్రాముల చింతపండు తీసుకొని దాని రసం సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకుందాం. చూడండి, చూపిస్తున్న విధంగా అన్నాన్ని ఒక బేసిన్లోకి తీసుకొని చల్లారినంత వరకు పక్కన పెట్టుకుందాం. ఒక పాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులన్నీ బాగా వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పోపుని రైస్లో మిక్స్ చేసుకుంటే రుచికరమైన పులిహోర రెడీ అయిపోయింది.